హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాక్స్ వైరస్ కోసం చేసుకుందాం. పాక్స్ వైరస్ అనగా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే అమ్మవారు. అమ్మవారు అంటే పాక్స్ వైరస్. పాక్స్ వైరస్ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ పాక్సివిరిడా. పాక్స్ వైరస్ ఫ్యామిలీ ఏంటంటే పాక్సివిరిడే. నెంబర్ ఆఫ్ ది హ్యూమన్ డిసీజెస్. దే ఆర్ ది లార్జెస్ట్ వైరస్. దే కెన్ బి సీ అండర్ ది లైట్ మైక్రోస్కోప్. ఈ పాక్స్ వైరస్ని ఎలా చూస్తామంటే లైట్ మైక్రోస్కోప్లో చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే జీనస్. ఆర్థోపాక్సివైరస్, పారాపాక్సివైరస్, మిసెల్లోపాక్సివైరస్, యాటాపాక్సివైరస్. నెక్స్ట్ మన పాక్స్ వైరస్ అనేది ఏ షేప్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. పాక్స్ వైరస్ మార్ఫాలజీ ఏంటంటే ద పాక్స్ వైరసెస్ ఆర్ ద బ్రిక్ షేప్. దే ఆర్ ద లార్జెస్ట్ యానిమల్ వైరస్. ఇదేంటంటే బ్రిక్ షేప్లో ఉంటుంది. ఇది లార్జెస్ట్ యానిమల్ వైరస్. దీని మెజరింగ్ ఎంత 300 to 200 to 100 mm సైజు. పాక్సీ వైరస్ హ్యావ్ ఏ బైకానికల్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కోర్. ఈ పాక్సీ వైరస్ అనేది ఒక డిఎన్ఏ కోర్ సరౌండెడ్ బై ఏ డబల్ లేయర్ మెంబ్రెయిన్. ఈ వైరస్ చుట్టూ డబల్ లేయర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ద ఎన్వలోప్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్. అంటే ఈ ఎన్వలోప్ అనే బయట లేయర్ అండ్ ద సరౌండెడ్ ద అవుటర్ మెంబ్రెయిన్. ఈ ఎన్వలప్ చుట్టూ ఒక లేయర్ అవుటర్ మోస్ట్ లేయర్, దాని చుట్టూరు ఒక లేయర్ ఉంటుంది సరౌండెడ్. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం మనం. ఇది లాటరల్ బాడీ, డిఎన్ఏ కోర్, outer membrane, envelope. Cultivation. Chorioallantic membrane. They grow in the chorioallantic membrane. Both variola and vaccines virus produce POC on the camp in the 48 to 72 hours. ఈ రెండు వైరస్లు ప్రొడ్యూస్ అవ్వడానికి 48 నుండి 72 అవర్స్ పడుతుంది. ఫస్ట్ మనం వ్యారియోలా పాక్స్ కోసం తీసుకుందాం. వ్యారియోలా పాక్స్ ఫస్ట్ స్మాల్గా షైనీ వైట్ కాన్వెక్స్ నాన్ నైక్రోటిక్ నాన్ హిమరోజెనిక్. ఈ వ్యారియోలా పాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి వ్యాక్సిన్ పాక్స్. దే ఆర్ లార్జెస్ట్ ఇర్రెగ్యులర్ గ్రేషియల్ ఫ్లాట్ నైక్రోటిక్ అండ్ సమ్ ఆఫ్ దిస్ హిమరోజెనిక్. అర్థమైందా? నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. వ్యారియోలా వైరస్, వ్యాక్సిన్ వైరస్. ఇందులో వ్యారియోలా వైరస్లోని పాక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, వ్యాక్సిన్లోని ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వైరసెస్ క్యాజ్ ద హ్యూమన్ ఇన్ఫెక్షన్స్. ఫస్ట్ వ్యారియోలా. మనం ముందుగా చదువుకున్నాం కదా వ్యారియోలా వ్యాక్సిన్స్ అనేవి. ఆ పాయింట్స్ కూడా మనం ఇందులో రాయొచ్చు. వ్యారియోలా వైరస్ క్యాజ్ స్మాల్ పాక్స్. ఎగ్జాంపుల్ ఏంటనుకుంటున్నాం? హ్యూమన్స్ అండ్ మంకీస్ ఓన్లీ. అంటే ఈ స్మాల్ పాక్స్ అనేది హ్యూమన్స్లోని మంకీస్లోని వస్తుంది. స్మాల్ పాక్స్ ఎపిడెర్మికల్ ఎపియర్ ఇన్ 2 ఫార్మ్స్. అంటే ఈ స్మాల్ పాక్స్ అనేది 2 ఫార్మ్స్. ఫ్లోరైడ్ ఆల్ స్ట్రీమ్. ఫ్లోరైడ్ అంటే ఫీటల్ డిసీజ్, ఇది ఓన్లీ ఇండియాలో వస్తుంది. ఆల్ స్ట్రీమ్ అంటే నాన్ ఫీటల్ డిసీజ్, ఇది లాటిన్ అమెరికా. సీన్ లాటిన్ అమెరికాలో మనం చూడగలం. ఆన్ May 8, 1980, the WHO announced the global eradication of smallpox. మనం May 8, 1918 WHO అనేది స్మాల్ పాక్స్ కోసం అనౌన్స్ చేశారు. వ్యారియోలా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్స్ అంటే ఒరిజిన్ ఆఫ్ ది vaccine virus is not known. This virus maybe have unload the cowpox or the smallpox. ఈ వ్యాక్సిన్లో cowpox అనొచ్చు, స్మాల్ పాక్స్ కూడా అనొచ్చు. ఇట్ క్యాజెస్ ద లోకలైజ్డ్ స్కిన్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాక్సిన్స్ అనేవి స్కిన్ ఇన్ఫెక్షన్గా వస్తాయి. ఇట్ ఈస్ బిగేన్ ద ఎంప్లాయిడ్ యాజ్ ఏ వెక్టర్ ఫ్రమ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద రికమెండెడ్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ ఏంటంటే మొలస్కమ్ కార్టిలేజం. ఇట్ ఈజ్ ఏ బిగైన్ ఎపిడెర్మల్ ట్యూమరస్ లైక్ లీజన్ దట్ అక్కర్ ఓన్లీ ఇన్ ద హ్యూమన్స్.
ఇదేంటంటే ఎపిడెర్మల్ ఒక కణితి లాంటి గాయం ఏర్పడుతుంది. ఇదనేది ఇట్ ఈజ్ ఏ క్యాటిలిజం డిసీజ్. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. ఈ మొలస్కమ్ కార్టిలేజం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ద వైరస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్మిటెడ్ సెక్చువల్ ఈజ్ అడల్ట్. ఇది పెద్దవారిలో లైంగికంగా కూడా రావచ్చు. మొలస్కమ్ కార్టిలేజం వైరస్ హ్యాజ్ నాట్ బీ కల్చర్డ్. అంటే ఇది ఇప్పటికీ కల్చర్ అనేది చేయలేదు.